వెంకటరమణ గోవిందా 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 గోవిందా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై శివన్ ఛానల్. yes మేమైతే తిరుపతిలో ఉన్నాము. తిరుపతికి వచ్చేసాక నేను బ్లాగ్ స్టార్ట్ చేశాను, బట్ అవన్నీ క్లిప్స్ అన్నీ కూడా ఇక్కడికి వస్తే మీరు చూడొచ్చు. చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్న మొక్క అన్నమాట. మేధాంశ్ పుట్టిన దగ్గర నుంచి మేము కొండ ఎక్కుతాము మేధాంశ్ని ఎత్తుకొని అని చెప్పేసి పెండింగ్ ఉన్న మొక్కు. ఆ టైంలో చెల్లి పెళ్ళి, దాని తర్వాత ఒకసారి నెక్స్ట్ టైం మేము వరకే వస్తే అప్పుడు ఎలా లేదన్నారు, గుర్తుందా మీకు? పిల్లలతో అంటే 2 o'clock దాటిపోయింది, మన ఫ్లైట్ డిలే అయిపోయి. సో ఈయనకైతే ఈ వ్యూ అది చాలా బాగా నచ్చింది. సో ఇంట్రడక్షన్ ఇప్పుడు స్టార్ట్ చేసినా మేము ఎలా వచ్చాము, దాని తర్వాత కొండ ఎలా ఎక్కాము ఏంటి అవన్నీ కూడా మీరు ఇప్పుడు చూసేయచ్చు. ఎస్, మేము తిరుపతి వెళ్తున్నాం గైస్. సో కాలి నడకన 2 పిల్లలతో. మేధాంశ్ दरवाजे बंद हो गए। मोबाइल फोन का प्रयोग बना है। धन्यवाद। गुड मॉर्निंग लेडीज एंड जेंटलमैन, ऑन बिहाफ ऑफ लाइन గోవిందా చూస్తున్నాడు. అన్నీ ఎక్కుతావా? సో మేము ఇప్పుడు శ్రీవారి మెట్ల నుంచి కొండ ఎక్కుదామని చెప్పి ఫస్ట్ టైం ఇలా వచ్చాము. ఎప్పుడు అలిపిరి నుంచి ఎక్కుతాము పిల్లలు లేకుండా, పిల్లలతో ఇది ఫస్ట్ టైం. లాస్ట్ టైం అదే లేట్ అయిపోయి లాస్ట్ టైం కుదరలేదు కదా. సో ఈసారి బయలుదేరుతున్నాం ఇక్కడ నుంచి. సో చూడాలి ఎంత టైం పడుతుందో, డెఫినెట్లీ షేర్ చేస్తాను. 10:10కి స్టార్ట్ చేస్తున్నాము. పైకి చేరుకున్నాక ఏ టైం అని చెప్తా. ఇప్పుడే స్టార్ట్ చేసాము. ఇట్లా ఎన్ని మెట్లు ఉన్నాయి చూడ, అన్నీ నడవాలి. మీరు రాగానే ఆశీర్వాదం ప్రసాదం ఇచ్చేసారు. బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు. ఎక్కేసావా? ఇదిగోండి మా గుడ్డు కూడా కొండెక్కుతున్నాడు. మేధాంశ్ కూర్చున్నాడు. 500. Come. finish. 1 అవర్లో మ్యాక్సిమం ఒక హాఫ్ వే ఫినిష్ చేసాం. అంటే వీళ్ళతో కాబట్టి, పిల్లలు లేకుండా ఐ గెస్ 2 అవర్స్లో ఎక్కేయచ్చు, బట్ పిల్లలతో వస్తే ఒక 3 hours వుడ్ బి ఫైన్ అని నా ఉద్దేశం. కుండల్వాడ వెంకటరమణ వచ్చింది ఇక్కడ. మమ్మీ వచ్చిందన్నా మంకీ వచ్చింది? మంకీ వచ్చిందన్న. అమ్మో ఎన్ని మెట్లు ఎక్కాడురా? చాలే నాన్న.
మేదాన్స్ ఏంది మేదాన్స్ అది మేము ఎక్కాం కాదు ఆయన కూర్చున్నాడు అలాగో మళ్ళీ జరుగు సార్ రే రే పద నువ్వు చెప్పు గోవిందా గోవిందా. మొత్తానికి ఏంట్రా మెట్లన్నీ నువ్వు ఎక్కువచ్చినట్లు ఎక్కేస్తున్నాడు. ఇంకా ఎన్ని ఉన్నాయి తెలుసా గైస్, చూపిస్తాను. అన్నీ ఎక్కేసావు. అయిపోయినా అప్పుడు ఎక్కేసాము 2 hours పడుతుంది యాక్చువల్లీ కానీ మన ఆగి పిల్లలు కాబట్టి అవును లేదు 1.5 hour లోపు ఎక్కేస్తాము కదా. నెక్స్ట్ టైం మనం వేద్దాం పిల్లల్ని పైకి కొండ మీద ఇది మొక్క అట్లా ఉండిపోయింది కాబట్టి ఫైనల్ సార్ అయిపోయింది సార్ నీతో లాస్ట్ మొక్క గోవిందా చెప్పు. ఇగో ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఓకే హరిని పేరు చూసి వాళ్ళ పాప మేదాన్స్ లెట్స్ గో వేదాంత్. బాయ్ బాయ్ హాయ్ గైస్ అంటున్నారు. పైన చూడు ఊపాలిగా ముందు. భోజనం అట్ నైవేద్యం. అను ఎలా చూస్తున్నాడు చూడు. ఏంటది? మేదాన్స్ ఎలిఫెంట్ అగో అన్నీ కనిపించిందా? ఇటు ఇటు చూడు. ఫస్ట్ టైం మేము ఈవినింగ్ శ్రీవాణి దర్శనం చేసుకున్నాము అండ్ ఇవాళ నిజరూప దర్శనం చాలా అంటే చాలా చాలా బాగా జరిగింది. కానీ శ్రీవాణి దర్శనానికి వచ్చే వాళ్ళు కూడా అందరూ తెగ తోసేస్తున్నారు బాబోయ్. అండ్ కొంచెం పిల్లలతో వచ్చిన వాళ్ళకి అందరికీ చాలా ఇబ్బంది అయింది అని నా ఒపీనియన్. బికాస్ నాకు కూడా ఇబ్బంది అయింది, మా గుడ్డు గాడికి కూడా ఇబ్బంది అయింది. బట్ స్టిల్ ఎండ్ ఆఫ్ ది మార్నింగ్ శ్రీవాణి మనం ఫ్రెష్ గా నెక్స్ట్ డే మార్నింగ్ చేసుకునే ఆ ఫీల్ ఏమో ఇవాళ ఈవినింగ్ అంతా క్లమ్జీ సగం తోసేయడం జనాలు నెట్టేయడం అవే జరిగింది. బట్ స్టిల్ ఇవాళ నిజరూప దర్శనం ద్వారా అవన్నీ మర్చిపోయా. 4, 5, 6, 7, 8, 9 and 10.
హాయ్ గైస్. 14, 15, 16, 17, 8, 20. గుడ్ జాబ్. నేను గుడ్ జాబ్ చెప్పాలి, ఎట్లా చెప్తా? గుడ్ మార్నింగ్ మేడాన్స్ నంద. గుడ్ మార్నింగ్ చెప్పాలి. గుడ్ మార్నింగ్. హాయ్ గైస్. రోడ్డు మన ముందు ఎక్కడ వచ్చేసింది. మీ డాన్స్ అయిపోయిందా? గణపతిని చూసావా? ఉన్నావా? కాణిపాకం దర్శనం కూడా వద్దాను. ఇప్పుడు అసలు ఏం లేదా, నేను నెక్స్ట్ మంత్ నుంచి బాగుంటుంది. ఆ గద తీసుకోవాలి మమ్మీని ఎత్తిన ఏదో గద అది అక్కడ పెడుతుంది. తర్వాత వీడు గార్డెన్ కొడుతుంది, గార్డెన్ వేస్తే నేను కొడుతుంది. ఇక్కడికి వచ్చినా కూడా ఇది అప్పట్లేదు చూసారా. ఏదో నీకేం కావాలి? పింకా? ఓకే అడ్రస్గా అమ్మా నమస్తే. థ్యాంక్స్ అమ్మా. మేడాన్స్, you want this? ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఓపెన్ చేసింది. ఇంటికి వెళ్ళాక అదే పని కదా. తీసుకున్నా. సో గైస్, మా తిరుపతి ప్రయాణం ఇలా స్టార్ట్ అయ్యి మంచిగా కాలినడకన వెళ్ళి స్వామివారిని అలా చూస్తూ అలా ఉండిపోయామన్నమాట. అండ్ నెక్స్ట్ డే మేము కాణిపాకంకి వెళ్ళి మంచిగా దర్శనం చేసుకొని కొండ దిగేసాము. ఇంకా నెక్స్ట్ కాళహస్తి వెళ్ళాం, జూ పార్క్, రీజనల్ సైన్స్ పార్క్, ఇవన్నీ కూడా వెళ్ళాము. అది మీరు నెక్స్ట్ వ్లాగ్లో చూడొచ్చు, ఎందుకంటే లెంత్ అయిపోతుందని ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాము. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్గా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోద్దు. లాట్స్ ఆఫ్ లవ్. Bye-bye.